టీఎంసీ రెబల్ ఎంపీలతో గొడవ పడ్డారు కళ్యాణ్ బెనర్జీ. పార్లమెంట్ ఆవరణ నుంచి వెళ్లిపోవాలని సూచించారు స్పీకర్. లోక్సభ నుంచి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సస్పెండ్ అయ్యారు. వర్షాకాల సమావేశాలు మొత్తం కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు స్పీకర్. టీఎంసీ రెబల్ ఎంపీలతో గొడవ పడ్డారు కళ్యాణ్ బెనర్జీ. పార్లమెంట్ ఆవరణ నుంచి వెళ్లిపోవాలని సూచించారు స్పీకర్. లోక్సభ నుంచి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు స్పీకర్. వర్షాకాల సమావేశాలు మొత్తం కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు స్పీకర్. हमारी महिला सांसदों के साथ असंसदीय भाषा के एवं असंसदीय टिप्पणियों की है, जिसकी लिखित शिकायत माननीय अध्यक्ष जी को प्राप्त हुआ है। ये हमारी महिलाओं के सांसदों यदि सदन की गरिमा के विरुद्ध है। सांसद का ये व्यवहार बहुत आर्पिकजनक है। इस पर तुरंत कार्यवाही के लिए मैं माननीय संसदीय मंत्री जी श्री अर्जुन राम मेघवाल जी को प्रस्तुत करने के लिए आग्रह करता हूँ। టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని వర్షాకాల సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లోక్సభలో అనేకమైనటువంటి అంశాలపై ప్రతిపక్షాలు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా లోక్సభ సమావేశాలన్నింటి కూడా ప్రస్తుతానికి వాయిదా వేసి ఆ మేరకు నీటిపై చర్చ జరగాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజులుగా ఇది మూడో రోజు వరుసగా సభా కార్యక్రమాలు ఏమాత్రం కూడా సజావుగా జరగకుండా వాయిదాల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చాలా దూకుడుగా వ్యవహరించడంతో ఈ వర్షాకాల సమావేశాల వరకు హాజరు కాకూడదని చెప్పి బహిష్కరించడం జరిగింది. ఆ మేరకు సభా కార్యక్రమం రావడానికి కూడా అవకాశం లేదు. అయితే ప్రతిపక్షాలు చేసే డిమాండ్లకు తాము సిద్ధంగా ఉన్నాము. అయితే అందుకు తగినట్లుగానే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రతిదాడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది ప్రకటనలో. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపక్షాలను కూడా ఈ రకంగా యాగీ చేస్తున్నాయి. దీనికి ఏమాత్రం కూడా తొలగేది లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్చకు సిద్ధంగా ఉంది. అయితే చర్చలో అందరూ కూడా పాల్గొని సహకరించాలే కానీ ఈ రకంగా విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం సజావు కాదన్న అంశాన్ని కూడా విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలు చేసే ప్రయత్నాలకు కానీ నిరసనలకు కానీ ప్రభుత్వం కూడా అంతే దూకుడుతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.